హాయ్ ఫ్రెండ్స్, టెక్నికల్ సొల్యూషన్స్ స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు నాకు జనరల్గా అడిగిన క్వశ్చన్ ఏంటంటే, భయ్య అందరు టూ ట్రాన్స్ఫార్మర్ వాడుతున్నారు, మీరు సింగిల్ ట్రాన్స్ఫార్మర్ వాడుతున్నారు. రెండు ట్రాన్స్ఫార్మర్ వాడడం వల్ల బేస్ గట్టిగా వస్తుంది కదా, సింగిల్ ట్రాన్స్ఫార్మర్ వల్ల బేస్ సరిగా రాదు కదా. సో సబ్వూఫర్ కోసం సపరేట్ ట్రాన్స్ఫర్ అయ్యండి, సరౌండ్ ఛానల్స్ కోసం ఒక సపరేట్ ట్రాన్స్ఫర్ అయ్యండి. ఈ స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిందో చెప్తాను. ఇనీషియల్గా 5.1 యాంప్లిఫైర్ స్టార్ట్ చేసినప్పుడు 2 ట్రాన్స్ఫార్మర్లు ఎప్పటి నుంచో ఉంది. అప్పుడు ఏంటంటే మనకి 10 యాంపియర్ ట్రాన్స్ఫార్మర్స్ దొరికేవి కావు, కట్టించాల్సి వచ్చేది. పైగా అప్పుడులో 24/0/24 మీద రన్ అయ్యే బోర్డ్స్ చాలా తక్కువ ఉండేవి. ఆ టైంలో 12/0/12 మీద రన్ అయ్యేవే ఉండేవి. 4440 అవ్వచ్చు, 2030 అవ్వచ్చు, ఆ టైప్ ఆఫ్ సెగ్మెంట్ ఉండేది. అప్పుడు ఏంటంటే 12/0/12 5 యాంపియర్ ఏమో 4 ఛానల్స్కి, సెంటర్ని సబ్ కోసం అని ఇంకో 5 యాంపియర్ వాడేవారు అనమాట. దానివల్ల బేస్ అనేది పడేది. ఆ 4440తోనే 12 ఇంచెస్ రన్ చేసే వాళ్ళు మహానులు ఉన్నారు, చాలా మంచి సీనియర్లు ఉన్నారు. మనం ఇప్పుడేమో మాస్ఫెట్ వేస్తే కానీ 12 JBL పడట్లేదు అంటాం. అదే 4440తో సోనీ ఎక్స్ప్లోరర్ రన్ చేసిన ఉన్నాయి యాంప్లిఫైర్లు, నా ఎక్స్పీరియన్స్లో నాకు ఉన్నాయి. మరి ఇప్పుడు ఉన్న కొత్తగా వచ్చిన జనరేషన్ ఎవరికైనా తెలుసో లేదో తెలియదు, కానీ కొందరు కస్టమర్లు ఉన్నారు 12 ఇంచెస్ సబ్వూఫర్ దాని మీద రన్ చేస్తున్నారు సోనీ ఎక్స్ప్లోరర్ని. ఓకే, ఆ తర్వాత వచ్చింది ఎస్టీకే. ఆ ఎస్టీకే కోసమని 20/0/20 సపరేట్ ట్రాన్స్ఫర్ వేసి, ఇది 12/0/12 5 యాంపియర్ వాడి, అక్కడ 4 ఛానల్ ఏమో అది వాడి, లేదా 5 ఛానల్ అది వాడి, సబ్ అండ్ సెంటర్ కోసం లేదా సబ్ కోసం ఇది వాడేవారు. ఆ తర్వాత సబ్బు సెంటర్ వచ్చి ఎస్టీకే అయిపోయింది. అది 24/0/24 20/0/25 యాంపియర్లో ఉండేది. అటు వచ్చేటప్పటికల్లా 12/0/12 5 యాంపియర్లో ఉండేది. సో 10 యాంపియర్. ఆ తర్వాత మాస్ఫెట్స్ అనేవి వచ్చాయి, ఒక 6 ఇయర్స్ బ్యాక్ వచ్చాయి మాస్ఫెట్స్. అప్పుడు ఏమైందంటే 14 ఫెట్ రాలేదు, సబ్ వరకు వీటి వరకు వచ్చాయి. అలా రావడం వల్ల అప్పుడు ఏమైందంటే ఈ 4440 బోర్డులు లేదా 2030 ఐసీలు అనే వాటికి ఒక 12/0/12 5 యాంపియర్ అలా ఉండి 24/0/24 5 యాంపియర్ వచ్చింది. అప్పుడు 10 యాంపియర్లు ఎవరికి తెలియదు. అప్పుడు ఇలాగా సెంటర్కి సబ్ కోసం అని డిజైన్ చేసుకోవడం మొదలెట్టారు. 4 ఫెట్ ఏమో 4 ఫెట్లోనే 2 ఛానల్ సబ్కి, 2 ఛానల్ ఇది, అంటే మొత్తం 12 ఫెట్ అనుకోవాలి. అలా చేసుకునేవారు. ఇప్పుడు మన జనరేషన్కి ఎలాగైపోయిందంటే, ఇప్పుడున్న ఈ పొజిషన్లో ప్రజెంట్ రన్ అయ్యే ట్రెండింగ్ ఏంటంటే 14 ఫెట్, ఈ ఛానల్కి 2 ఫెట్ కావాలి, సెంటర్కి 2 ఫెట్, సబ్కి 4 ఫెట్. అలాంటప్పుడు ఒకటే బోర్డు ఉన్నప్పుడు దాని 24/0/24 10 యాంపియర్ వస్తే సరిపోద్ది. మరి ఇదివరకు 12/0/12 ఉన్నప్పుడు 5 యాంపియర్ వాడారు, అలాగే 20/0/24 5 యాంపియర్ వాడారు, 12/0/12 5 యాంపియర్ వాడారు, 24/0/24 5 యాంపియర్ వాడారు. అక్కడ 10 యాంపియర్తో అయిపోయింది. మరి ఇక్కడ 10 యాంపియరే కదా వాడుతున్నాం, మరి ఇంకో ట్రాన్స్ఫర్ ఎందుకు వేయాలండి? ఏమంటే బేస్ పడిపోద్ది అని. భయ్యా, మన యాంప్లో ప్రియాంప్ సెక్షన్ దమ్ము లేకపోతే మనకి ఎక్కడి నుంచి పడిపోద్ది? ఈ రోజు వరకు చెప్తున్నాను, నా కస్టమర్స్ ఎవరైతే నా యాంప్లిఫైర్ విన్నారో నా బేస్ బాగుంది అని చెప్పిన వాళ్ళే. ఇనీషియల్గా నేను కొన్ని నా కరెక్షన్స్ సరిగా లేకపోతే తర్వాత నేను చేసినప్పటి నుంచి సింగిల్ ట్రాన్స్ఫార్మర్ మీద చాలా బాగా వెళ్తున్నాయి. ప్రతి కస్టమర్ కూడా అనుకున్న దానికన్నా ఎక్కువే వచ్చిందని ఫీల్ అయ్యారు. మరి ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారో అర్థం అవ్వలేదు. కొత్త టెక్నీషియన్స్కి తెలియదండి, పాత టెక్నీషియన్స్కి అవసరం లేదని అనుకుంటారు 2 ట్రాన్స్ఫార్మర్లు. ఈ 2 ట్రాన్స్ఫార్మర్లు కూడా ఎప్పుడు వాడాల్సి వస్తుందంటే, మనం హెవీ స్పీకర్స్, అంటే ఇటు సరౌండ్ స్పీకర్స్ కూడా ఒక 8 ఇంచెస్ వేసి, సబ్బులు వచ్చేమో 15 ఇంచెస్ లాంటివి వేసుకుంటే ఆ పవర్ని అనేది డ్రా చేయడానికి కెపాసిటీ ఉంటుందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో నాకు తెలిసినంతవరకు నాకున్న నాలెడ్జ్ ప్రకారం షేర్ చేస్తున్నాను, తప్పుగా అనుకోకండి. నా ప్రకారంగా నేను సింగిల్ ట్రాన్స్ఫార్మర్ మీదే నేను ఇస్తున్నా. కస్టమర్ అడుగుతున్నారు, సో దాని మీద కూడా నేను రెడీ చేద్దామని చూస్తున్నాను. మరి తప్పట్లేదు, మన చెప్పిన మాట కస్టమర్ వెళ్ళినప్పుడు కస్టమర్ చెప్పినట్టు మనం వినాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ వాచ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.